మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక మంచి అరుదైన గౌరవం లభించిందండి ఇప్పుడు. ఎందుకంటే 156 సినిమాలు 45 సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానంలో, అంటే సినిమా జీవిత ప్రస్థానంలో 156 సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక అరుదైన రికార్డు, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఆయన సొంతం చేసుకుంటే సినిమా పట్ల అతనికి ఉన్న ఒక డెడికేషనేనండి. ఏ సినిమా అయితే అతనికి నాకు ఒక సైడ్ క్యారెక్టర్ వచ్చినా చాలు, సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం అతను పడ్డ కష్టానికి ఈ రోజున ఒక ఫలితం వచ్చిందండి. 156 సినిమాలలో ఆయన నటించి 537 పాటలు, 24,000 స్టెప్స్కి ఈ రోజున అతన్ని గుర్తించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకి ఆయన సొంతమైందంటే అతను కష్టం అనేది దాని వెనకాల ఎంత ఉన్నదనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మీరు ఈ మధ్యలో గమనించారో లేదో, చిరంజీవి ఫ్యామిలీలో ఒక నెల రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైన గౌరవం లభించింది. 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినందుకు అతను కూడా ఈ మధ్యలో అవార్డు వచ్చింది. మనందరం చూసాం దాన్ని. ఇప్పుడు చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనేది ఇతను సొంతమైంది. ఆగస్టు 22వ తారీఖున, అంటే పోయిన నెలలో ఆగస్టు 22వ తారీఖున ఆయన పుట్టినరోజుగా కరెక్ట్గా 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల వ్యవధిలో జరిగినాయి. చిరంజీవిని ఆరాధిస్తున్న చిరంజీవి అభిమానులకు ఈ రికార్డ్ అనేది వాళ్ళకి ఒక పండగ రోజు అనమాట. చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ రికార్డ్ అనేది రావటం అనేది చిరంజీవి అభిమానులకి వాళ్ళకు ఒక పండగ రోజు. కానీ అదే నాకు అర్థం కావట్లేదు, అసలు చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చే సంగతి కనీసం ఏ మీడియాలో కానీ, అంటే ఒక 5-6 రోజుల క్రితం చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ రికార్డు వస్తుంది అని చెప్పి ఏ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఇంత వార్త అంటూ రాలే. సడన్గా తెలిసేలాంటికి అసలు అందరూ షాక్ అనమాట. చిరంజీవి గారికి ఆ అరుదైన గౌరవం లభించిందని చెప్పి సడన్గా తెలిసేలాంటికి ఆయన ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా సంతోషపడ్డారన్నమాట. ఒక ఫ్యాన్సే కాదండి, దేశవ్యాప్తంగా కాకుండా అతని అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఒక పండగ రోజు లాంటిది. చిరంజీవి గారికి 45 సంవత్సరాల సినీ ప్రస్థానం అన్నమాట. అతని కష్టానికి ఫలితంగా ఈ రోజున ఆ అరుదైన గౌరవం లభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. మనం ఒకసారి అతను సినిమా ప్రస్థానం ఎలా మొదలైందో ఏందనేది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తలో ఒక కామెడీ చేయాలంటే ప్రత్యేకంగా ఒక కామెడీ యాక్టర్లు ఉండేవాళ్ళు. అప్పట్లో అల్లు రామలింగయ్య గారు, అలాగే రాజబాబు గారు, రేలంగి నరసింహరావు గారు, అలాగ కొంతమంది కామెడీ యాక్టర్లు మాత్రం ఉండేవాళ్ళు కంపల్సరీగా. అంటే వీళ్ళు, అంటే ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇట్లాగా వీళ్ళు ఎక్కువ కామెడీ చేసేవాళ్ళు కాదు. కావాలంటే మీరు పాత సినిమా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే కామెడీ చేయాలంటే ఏది చిరంజీవి గారు రాకముందు, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు కామెడీ చేయాలంటే ప్రత్యేకంగా వాళ్ళు ఈ కామెడీ యాక్టర్లు మాత్రం కంపల్సరీగా ఉండేవాళ్ళు. కానీ ఈ కామెడీ సీన్లు చేయాలంటే అప్పుడు హీరోలు చేసేవాళ్ళు కాదు. అప్పట్లో అది ఒక ట్రెండ్ అనమాట. అయితే ఈ ట్రెండ్ అనేది చిరంజీవి గారు దాన్ని బ్రేక్ చేశారు. పాత సినిమాలలో చూడండి, ఒక హీరో కామెడీ పండించాలి అంటే చిరంజీవి గారు వచ్చిన కాంచి స్టార్ట్ అయిందనమాట. కృష్ణరాజు గారి షూటింగ్ జరుగుతుందట. ఆ షూటింగ్లో కృష్ణరాజు గారు అట్లాగే మురళీమోహన్ గారు ఇలాగ పక్కన ఉన్న తర్వాత కృష్ణరాజు గారిని చిరంజీవి గారు అన్నయ్య అని పిలిచేవాళ్ళు. సరే, అక్కడికి చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారట. అప్పట్లో మరి టేప్ రికార్డులో ఏముండేయో ఒక పాటలు పెట్టుకొని చిరంజీవి గారు అక్కడ మురళీమోహన్ గారు, కృష్ణరాజు గారు కూర్చొని ఉంటే ఆ పాటలు పెట్టుకొని చిరంజీవి గారు ఈ మురళీమోహన్ గారు, కృష్ణరాజు గారు చూస్తూ ఉంటే ఆ పాటకు తగ్గట్టుగా ఈ డాన్స్ అనేది కంపోజింగ్ చేసుకుంటూ ఆయన ఒక్కడే చేస్తుండట. అటు కృష్ణరాజు గారును ఇటు మురళీమోహన్ గారు చూస్తూ ఉంటేనే అట్లాగా వెంట వెంటనే ఒక 5-6 పాటలకి వేస్తూ ఉంటే ఈ కృష్ణరాజు గారు చిరంజీవి గారిని అన్నారట కదా, అంటే మురళీమోహన్ రావు గారితో అన్నారట కదా, ఇతను
సినిమా ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి ఇతను మంచి హిలనగా పనిచేస్తాడేమని చెప్పి కృష్ణరాజు గారు మురళీమోహన్ రావు గారితో అన్నాడు. అంటే బాగా డాన్స్ చేస్తుండు. ఇప్పటి మన డ్యాన్స్కి అతను వేసే డ్యాన్స్కి ఒకవేళ ఇతను అంటే మన డ్యాన్స్కి ఇప్పుడు ఇతను వేసే డ్యాన్స్కి చాలా తేడా ఉంది. ఇతను ముందు ముందు మంచి హిలన్ అవుతాడేమో అని చెప్పి ఈ కృష్ణరాజు గారు అన్నాడు మురళీమోహన్ రావు గారితో. ఈ మురళీమోహన్ రావు ఏమన్నాడంటే, అతను వేసే డాన్స్ చూస్తూ ఉంటే ముందు ముందు అందరికన్నా పెద్ద హీరో అవుతాడేమో, నాకు అలా కానొస్తుండు, ఒకసారి చూడు అని చెప్పేసి కృష్ణరాజు గారితో మురళీమోహన్ గారు అన్నాడు. అంటే వీళ్ళు అప్పుడే చిరంజీవి గారిని గెజ్జేశారనమాట. ఇతను ఎంత పెద్ద హీరో అవుతాడో అని చెప్పి వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది, వాళ్ళకున్న సీనియారిటీ బట్టి. అసలు చిరంజీవి గారి స్టప్పులు 24,000 స్టప్పులు అని గుర్తించి దానికి ఒక గిన్నిస్ బుక్ స్థానం కల్పించారు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చాలాసార్లు చూశాను, నేను కొన్ని ఇంటర్వ్యూలలో. రేపు ఆ డాన్స్ షూటింగ్ చేయాలి అంటే, ఆ పాటకు షూటింగ్ చేయాలి అంటే అతను ఒంటరిగా అతని ఇంట్లో ఉండి ఆ పాటలు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడట. ఇది కొన్ని ఇంటర్వ్యూలలో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటే నేను విన్నా. అతను సొంతగా అంటే ఆ పాటకి ఏ విధంగా అయితే బాగుంటుంది అంటే డాన్స్ మాస్టర్ లేకుండా ముందాలే ఈ పాటకి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అతను ఇంటికాడే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడట. మరి 24,000 స్టప్పులంటే ఇతను ప్రాక్టీస్ ఇంటికాడ చేసిన ప్రాక్టీస్ మొత్తం కలిపి ఇప్పటి వరకు కనీసం 1,00,000 స్టప్పులు కూడా ఆయన వేసే ఉంటాడు. ఏదో అప్పటికప్పుడు డాన్స్ మాస్టర్ ఎదురుగుండి చెప్తూ ఉంటే ఆ స్టప్పులు అప్పటికప్పుడే చూసేసి చేసేయటం కాదండి. ఆయన కష్టం ఏంటంటే సొంతగా అతను కూడా కొన్ని స్టప్పులు అనేది ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకొని వచ్చేవాడట. అతనికి సినిమా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అసంటిది. నా అభిమానులకి నేను ఎప్పుడు ఒక కనువిందు చేయాలి, ఎప్పుడు నేను ఒక కొత్తగా కనపడాలి అని చెప్పి అతను చాలా కష్టపడేవాడండి. మీకు చాలామందికి వీడియో చూసే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఖైదీ సినిమాకి ముందు అతను చిరంజీవి గారికి అంత పెద్ద పేరుంటూ లేదు. అంటే కొన్ని సినిమాలు హీరోగా చేసినలే కానీ బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఖైదీ సినిమా నుంచి పడింది అనమాట. అయితే ఆ సినిమాని ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ఉన్న యూత్ అనేది కొంతమంది తెలవకపోవచ్చు. స్నేక్ డ్యాన్స్ అంటే పాము డ్యాన్స్, స్నేక్ డ్యాన్స్ అసలు ఏ హీరో కూడా అంత ముందు నాకు చేసినట్టుగా నాకైతే తెలియదు. ఏది ఆ ఖైదీ సినిమా టైంలో అంతకు ముందు ఆ సినిమాలో హీరోయిన్ మాధవి, చిరంజీవి గారు ఇద్దరు కలిసి అసలు ఎంత బాగా చేశారంటే అండి, అసలు ఆ డాన్స్ చేస్తూ ఉంటే అప్పట్లో ఈ మన కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు కూడా లేచి డ్యాన్స్ చేశారండి ఆ సినిమాలో. అంత బాగా పండిందనమాట ఆ సినిమాలో డాన్స్ అనేది. చిరంజీవి గారికి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదండి. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. ఒక్కడిగా వచ్చి కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్నవారు చిరంజీవి గారంటే. ఒక్కో మెట్టు ఎదుగుతూ సుప్రీం హీరో చిరంజీవి అని, డైనమిక్ హీరో చిరంజీవి అని, మెగాస్టార్ చిరంజీవి అని, పద్మభూషణ్ అని, పద్మవిభూషణ్ అని, పద్మశ్రీ అని, ఇప్పుడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అన్నమాట. ఇంకా ఆయనకి ఏం కావాలండి నాకు తెలియకడుగుతున్నా. ఆయన అతని కష్టానికి ఫలితంగా ఈ రోజున ఈ స్థానం కల్పించటం అనేది ప్రతి ఒక్క అభిమానికే కాదు, కష్టానికి ఫలితం అనేది ఈ రోజున దక్కింది. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో రారాజుగా ఆయన ఏళ్తూ ఉంటే రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పుతున్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఒకటి చిరంజీవి గారిని కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ చిరంజీవి గారికే రావాలా, అంతకన్నా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళం మేము, లేదా చేసిన వాళ్ళు లేరా, అతన్ని కించపరిచిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. కానీ చిరంజీవి గారు పడ్డ అవమానాలకి, అతను పడ్డ కష్టానికి ఈ రోజున ఇంతటి గొప్ప అరుదైన రికార్డును ఆయన సంపాదించిన దానికి వాళ్ళందరికీ కూడా నోరు మూపించినట్టు ఈ రోజున చిరంజీవి గారికి ఈ గిన్నిస్ బుక్లో రికార్డే కాదు, చిరంజీవి గారికి ముందు మనం చూస్తాం ఇంకెన్నో అవార్డులు ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మొన్న వచ్చిన ఆంధ్ర తెలంగాణ వరద ప్రాంతాలకు ఆంధ్ర సీఎంకి, తెలంగాణ సీఎం గారికి ఆర్థిక సాయంగా చిరంజీవి గారు కూడా ఎంతో సాయం చేశారు. ఎప్పుడు ఎసంటి విపత్తు వచ్చినా కానీ నేనున్నాను అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులలో అందరూ కూడా, అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు నేనున్నాను అంటూ అతను వాళ్ళకు తోచిన సాయం అనేది చేస్తూ ఉంటారు. అతను కష్టపడ్డ డబ్బులతోని కరోనా టైంలో కూడా అతను
30 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆక్సిజన్లు పంపించారు. ఆ విధంగా కూడా ఎంతోమందికి సహాయపడ్డ వ్యక్తి అనేది చిరంజీవి గారు. మనకు తెలియకుండా కూడా ఎన్నో అంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు, కానీ మనకి తెలియని కూడా ఇంకా చాలా ఉండొచ్చు. సో ఈ రోజున చిరంజీవి గారికి ఇంత అరుదైన గౌరవం లభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అన్నయ్య. ఇసంటి అవార్డులు ఇంకా ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటూ, అటు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా రాజకీయ పరంగా ఎన్నో 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 మంచి కార్యక్రమాలు సేవలు చేస్తూ ప్రజల్ని ఆదుకుంటూ అతను అక్కడ ఇంకా ఇసంటి మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షక అభిమానాన్ని చూరగొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.